గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మీ అందరికీ బిలేటెడ్గా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి. సో లేట్గా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. సో ఇప్పుడు మీరు చూస్తుందంట ఉగాది ముందు రోజు ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ అండి. సో ఉగాది ముందు రోజు ఈవినింగ్ ఫుల్గా నేను ఆఫ్టర్ 1 year తర్వాత ఇక్కడ రెయిన్ అయితే మా ఇంటి ముందు అయితే ఫుల్గా పడిందండి. చాలా చాలా పెద్ద పెద్ద గాలులతో పాటు ఒక 20 minutes కంటిన్యూషన్గా అయితే వర్షం అయితే కురిసింది. సో అది నేను మీకు చూపిద్దామని చెప్పి షూట్ చేశాను. సో ఈలోగా ఏంటి అంటే మనకి తర్వాత రోజు ఉగాది అని చెప్పి మా వాచ్మెన్ కూడా కిందన మొత్తం ఇంకా కిందన సెల్లార్ అలాగే మన ఇంటి ముందు కారిడార్ మొత్తం అంతా నీట్గా అయితే క్లీన్ చేసేసింది. ఇలా క్లీన్ చేసిందో లేదో వర్షం అయితే పడింది. సో హైదరాబాద్లో అయితే వర్షాలు పడుతున్నాయి కానీ బట్ మా ఏరియాకి అయితే కొంచెం లేట్గా అయితే వచ్చిందండి. కొన్ని ఏరియాస్లో అయితే లాస్ట్ వీక్ నుంచి పడుతూ ఉన్నాయి. సో ఇంకా అలా వర్షం అన్ని క్లీన్ చూస్తారు కదా. సో ఇక్కడ నుంచి ఏంటంటే తర్వాత రోజు ఉగాది కదా, ఇంకా నేను దేవుళ్ళు అవన్నీ క్లీనింగ్లు చేసుకుందామని చెప్పి ముందుగా ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేసాను. యాక్చువల్లీ నేను మీకు ప్రీవియస్ క్లిప్ చూసినప్పుడు అన్ని దేవుడి సామాన్లు కిచెన్లో అయితే పెట్టి షూట్ చేద్దామని చెప్పి అనుకున్నాను కానీ వర్షం పడ్డది కదా. సో ఇంట్లో అయితే పవర్ అయితే పోయిందండి. సో చీకటిగా ఉంది, ఈవినింగ్ అయిపోయింది కదా. సో దాని గురించి అని చెప్పి నేను ఇక్కడ బాల్కనీలోనే కూర్చుని చక్కగా నీట్గా అయితే వాష్ చేసేసుకుంటున్నాను. సో దేవుడి సామాన్లు నేను ఎలా వాష్ చేసుకుంటానో అవన్నీ ఇక్కడ నేను లైట్గా అయితే నేను మీకు చూపిస్తున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ముందుగా దేవుడికి వాడే యాకాత్రులు కానీ లేదంటే ఉద్దరణ కానీ ఇలాంటివన్నీ జస్ట్ నేను మామూలుగా సోప్ పెట్టి క్లీన్ చేసేస్తాను. వన్స్ సోప్తో క్లీన్ చేసేసిన తర్వాత ఇలా పీతాంబరి ఇలా మనం ఎప్పుడు యూజ్ చేయకుండా ఫ్రెష్గా ఉన్న బ్రష్తో కొత్త బ్రష్తో ఇలాగా పీతాంబరి యూజ్ చేసి నేను వెండి వస్తువులైనా ఇలాగా ఇత్తడి వస్తువులైనా ఏ వస్తువులైనా సరే నేను ఈ పీతాంబరితోనే క్లీన్ చేస్తూ ఉంటానండి. చాలా చాలా తెల్లగా వస్తూ ఉంటాయి. సో వన్స్ ఇలా పీతాంబరితో క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ సోప్ ఇలాగా పెట్టిన తర్వాత అది కూడా బాగా వాష్ చేసేసి అప్పుడు మంచినీళ్ళతో పెట్టి క్లీన్ చేయడం మూలన మనకి ఇంకా బాగా కలర్ అయితే బాగా వస్తుందండి. సో ఎప్పుడైనా సరే దేవుళ్ళు అవన్నీ విగ్రహాలు అవన్నీ క్లీన్ చేస్తున్నప్పుడు మనకి మంచినీళ్ళతో క్లీన్ చేసుకోవడం మూలన చాలా బాగా మెరుస్తూ ఉంటాయి. మనం ఉప్పు నీళ్ళతో వాడడం మూలన ఏంటంటే మనకి త్వరగా మనకి డల్గా అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. చూస్తారు కదా ఎంత ఆఫ్టర్ వాషింగ్ మొత్తం అంతా ఇలా నీట్గా అయితే ఆరబెట్టేసుకున్నాను. ఒకసారి పొడిగుడ్డతో అంతా తుడిచేసుకుని మొత్తం అన్నీ ఇలాగా వాష్ చేసుకుని ఇలా గుడ్డ మీద అయితే పెట్టేసుకున్నాను. సో ఇంకా ఇవన్నీ తోమే లోపలనే నేను ఇంకా మిగతా పటాలు కూడా మీకు చూపించాను కదా. పటాలు కూడా ఏంటంటే పటాలు యాక్చువల్లీ ట్యాప్స్ దగ్గర కానీ ఎక్కువ నీళ్లు పోసి అయితే క్లీన్ చేయను. ఒక యూజ్ చేయలేని కొత్త క్లాత్ తీసుకుని ఆ క్లాత్తోనే పటాలని అంతా నీట్గా తడి చేసుకుని నీట్గా అయితే తుడిచేసుకుంటూ ఉంటాను. పటాలు కూడా నెక్స్ట్ చాలా నీట్గా ఆరడం గురించి అని చెప్పి అలా సెపరేట్గా పెట్టేసి నీట్గా అరేంజ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇవల్ల ఇలా మనకు ఆరుతున్న టైంలోనే ఇక్కడ దేవుడు మందిరం దగ్గర కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఏంటి అంటే ఎవ్రీ వీక్ నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఏంటంటే పండగ ముందు ఇలా చూపిస్తూ ఉంటే మీకు కూడా కొంచెం మోటివేటివ్గా ఉంటుంది కాబట్టి నేను ఇవన్నీ కూడా ఇలా షేర్ చేస్తున్నానండి. సో వన్స్ ఇవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత కూడా పటాలకి మొత్తం అంతా బొట్లు అవన్నీ గంధం బొట్లు అవన్నీ పెట్టేసుకుని విగ్రహాలకు కూడా మొత్తం ప్రతిదీ గంధము అలాగే కుంకుమ బొట్టు అవన్నీ పెట్టేసుకుంటున్నానండి. సో ఓవరాల్గా నేను ఎలాగా దేవుడి రూమ్ అనేది అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. సో మనం ముందు రోజే ఇవన్నీ నీట్గా అరేంజ్ చేసేసుకోవడం మూలన ఎలాగన్నా పండుగ అనేటప్పటికి హడావుడి అయితే ఉంటుంది కదా. సో అలా హడావుడి పడకుండా ఇలా మనం ముందు రోజే కొన్ని పనులు అన్నీ చేసేసుకోవడం మూలన మనకి ఆ తర్వాత రోజు అంత హడావుడి లేకుండా కొంచెం నీట్గా హ్యాపీగా కొంచెం ప్రశాంతంగా మన పూజ అయితే చేసుకోవడానికి ఉంటుంది. సో ఇలాగా మనం దేవుడి రూమ్ అంతా క్లీన్గా ఆర్గనైజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా అది ఇంకా అక్కడతో ఇంకా క్లీనింగ్ సెక్షన్ అయితే అయిపోయిందండి. సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 10:15 అంతా అవుతుందండి. మీరు చూస్తూ ఉంటారు చూడండి, నేను టైం కూడా చూపిస్తాను. సో చూసారు కదా ఆల్మోస్ట్ 10:15 అయ్యింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉగాది రోజు మనం ఎలాగో పచ్చళ్ళలోకి వేప పువ్వు అనేది వేస్తూ ఉంటాం కదండి. సో ఇలాంటి చిన్న పనులే మనం ముందు రోజు నీట్గా మనం చేసుకోవడం మూలన కొంచెం టైం అయితే కేటాయించి చక్కగా మనం ఇలాంటి పనులన్నీ మనం ముందే చక్కగా చేసుకోవడం మూలన మనకి ఏంటంటే టైం సేవింగ్ కూడా అవుతూ ఉంటుంది. సో హడావుడి లేకుండా నీట్గా ప్రశాంతంగా చేసుకుంటూ ఉంటాము. సో ఇలా దేవుడి క్లీనింగ్ అయిపోయిన వెంటనే
ఇంకా బయటకు వెళ్ళి పూజకు కావాల్సిన కొబ్బరికాయలు కానీ ఫ్రూట్స్ కానీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇంకా బయట నుంచి అయితే తీసుకుని వచ్చామండి. సో దాని తర్వాత ఈ వేప పువ్వు అయితే ఎంత కాస్ట్ అయితే అంత కాస్ట్గా దొరుకుతూ ఉన్నది. సో ఇప్పుడు మీరు చూస్తుంది కదా, మీరు నా ముందున్న వేప పువ్వు 40 రూపీస్ అండి. వేప పువ్వు చాలా కాస్ట్లీగా అయితే ఉన్నది. సో ఏంటి అంటే ఇంకా ఇక్కడ నైట్ లేట్ అయిపోయినా పర్వాలేదని చెప్పి ఇలా పువ్వుల్లాగా డివైడ్ చేసేసుకుని ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నయనిక కూడా ఇంకా నాతో మాట్లాడుకుంటూ హెల్ప్ చేస్తుంది. ఇలా ఆడపిల్లలు ఉంటే ఇలాంటివే చాలా వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎందుకో ఆడపిల్లలు అనేటప్పటికల్లా ఇలాగా చెయ్యాలి అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూపిస్తుంది ఏంటి అంటే ఇక్కడ మంగళసూత్రం నేను కొత్తగా తీసుకున్నానండి ఉగాది గురించి అని చెప్పి. సో ఇక్కడ మంగళసూత్రం అంతా డీటెయిల్గా అయితే ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది 40 గ్రామ్స్ అయితే పడిందండి. జాయల్కాస్లో అయితే తీసుకున్నాను. సో చూసారు కదా, బాగుంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. సో ఇదేంటి అంటే మార్నింగే ఉగాది రోజు మార్నింగే ఇంకా నేను ఇంకా లేచిన వెంటనే నా ఇంటి క్లీనింగ్లు అవన్నీ చేసేసుకుని ఇంకా నేను రెడీ అయిపోయాను. యాక్చువల్లీ అయితే మామూలుగా అయితే రెడీ అవ్వను, మామూలుగా స్నానం చేసేసి నైట్ డ్రెస్ వేసేసుకుని ఇంకా ప్రసాదాలు అవన్నీ చేసేసుకోవడం స్టార్ట్ చేసేస్తాను. బట్ ఏంటంటే ఈరోజు బ్లాగ్ కింద షూట్ చేస్తాను, అందులో ఈరోజు పండగ కదా. సో దాని గురించి అని చెప్పి మరీ నైటీతో అవన్నీ వేసుకుని తీస్తే బాగోదని చెప్పి ఇలా శారీ అవన్నీ కట్టుకుని రెడీ అయితే షూట్ చేస్తున్నాను బ్లాగ్ మొత్తం. సో ఏంటి అంటే ఈలోగా ఆల్రెడీ పొయ్యి మీద ఏంటంటే చింతపండు అది నానబెట్టానండి, కొంచెం చింతపండు పులిహార అది చేయడం గురించి అని చెప్పి. ఆల్రెడీ అక్కడ మీరు చూసినట్లయితే కుక్కర్లో అయితే రైస్ అయితే వండేసాను. సో రైస్ అయినా మనకి ఏంటి అంటే పొడిలాడితే ఇలాంటి చింతపండు పులిహార లాంటి వాటికి ఏంటంటే మనకి రైస్ అనేది కొంచెం పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. సో ఇక్కడ నేను పులిహార ప్రాసెస్ అనేది చూపిస్తున్నానండి. సో ఈ పులిహార ఏంటి అంటే మనకి గుళ్ళో స్టైల్ వచ్చేటట్టు ఆ పులిహార అనేది చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటి అంటే ఈ పులిహారకి అని చెప్పి మనకు స్పెషల్గా ఒక మసాలా అయితే తయారు చేసుకోవాలండి. దాని గురించి అని చెప్పి నేను ముందుగా ఒక పెనంలో ఏంటంటే ఒక 2 స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ దాకా మిరియాలు, అలాగే ఒక 5-6 ఎండుమిరపకాయలు కూడా ఇలాగ లైట్గా షాలో ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ 3 ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. సో ఇవి వేసుకుని ఇలాగ చల్లారుతూ ఉంటేనే ఇందులోనేమో నేను మళ్ళీ అదే పెన్లోనేమో ఒక 1/2 టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే ఫుల్ టీ స్పూన్ దాకా ఆవాలు, అలాగే 1.5 టీ స్పూన్ దాకా మినపప్పు కూడా యాడ్ చేసుకుని లైట్గా మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అవుతున్న టైంలోనే లాస్ట్గా ఆవాలు అనేది చిటపటలాడుతున్న టైంలోనే ఇందులో నేను 3-4 టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులు కూడా యాడ్ చేసుకుని అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసేసుకుని అన్నీ బాగా ఒకసారి కలుపుకుని పక్కన చల్లారి పెట్టుకుంటున్నానండి. సో ఈలోగా కుక్కర్ లోపల ఉన్న రైస్ మొత్తం నేను కలుపుతున్నాను. ఇలాగ మనకేమీ కొంచెం ముద్దల్లా లేకుండా పొడిలాడుతూ ఉండడం గురించి అని చెప్పి కుక్కర్లో ఉన్న రైస్ మొత్తం నేను ఇలాగా స్ప్రెడ్ చేసి పెట్టుకుంటున్నాను. మీరు చూస్తున్నారు కదా ఎంత వేడిగా ఉందో, పొగలు కూడా ఎంత బాగా వస్తున్నాయో. సో అప్పుడే అయ్యింది కాబట్టి నేను లైట్గా ఇంకా ఇలాగా అన్నీ బాగా స్ప్రెడ్ చేసి పెట్టుకుంటున్నాను రైస్ని. సో దాని తర్వాత రైస్ ఈలోగా బాగా కలుపుకున్నాను కదా, ఈలోగా మనం చింతపండు పులిహార ప్రిపేర్ చేసుకోవడం గురించి అని చెప్పి ఇలాగా చింతపండు నానబెట్టుకున్నాను కదా, అది కూడా స్వీజ్ చేసుకుని ఇలా రెడీగా పెట్టేసుకున్నానండి ఈ యొక్క పేస్ట్ని. సో ఇప్పుడు చింతపండు పులిహారకి మెయిన్గా చింతపండు పేస్ట్ అనేది ఇక్కడ ప్రాసెస్ చూస్తున్నారు కదా. సో ముందుగా అదే పెనంలో ఏంటంటే నేను ఇక్కడ ఏంటంటే 2 మీడియం సైజు నిమ్మకాయల్ని నేను బాగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకుని అది స్వీజ్ చేసుకుని వేసుకున్నానండి ఆ జ్యూస్. అందులో ఒక 7 పచ్చిమిరపకాయలు, పొడుగ్గా చీల్చిన పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం ఫ్రెష్గా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని 3 టేబుల్ స్పూన్స్ దాకా ఉప్పు కూడా యాడ్ చేశాను. సో ఎక్కువగా ఇలాంటి పులిహార అలాంటి రెసిపీస్కి ఏంటంటే మనకి ఉప్పు అలాంటివన్నీ ఎక్కువే పడుతూ ఉంటాయండి, కారాలు అవన్నీ ఎక్కువే పడుతూ ఉంటాయి. సో ఇలాగా మనం ఉప్పు అనేది యాడ్ చేసాం కదా, దాని తర్వాత 1.5 టీ స్పూన్ దాకా పసుపు కూడా యాడ్ చేసాము. మనకు పులిహార అంటే మనకి పసుపుగానే ఉంటుంది కదా, సో అందుకని చెప్పి కొంచెం పసుపు అనేది ఎక్కువే పడుతుందండి. సో ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోనే మీరు వీలైతే పంచదారనే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బెల్లం ముక్కనే యాడ్ చేసుకోవచ్చు అండి మీ టేస్ట్ బట్టి. సో ఇలాగా నేను అది క్లిప్పింగ్ అయితే మిస్ అయింది, సో అది కూడా మీరు యాడ్ చేసుకోండి. సో ఇలాగా మనం పులుసు అనేది ఉడకబెడుతున్న టైంలోనే నేను ముందుగానే ఒక పౌడర్ చేసుకోవడం
గురించి అని చెప్పి ఇక్కడ ముందుగానే చల్లారబెట్టుకోవడానికి పెట్టుకున్నాను కదా, ఆ యొక్క అవన్నీ కూడా పేస్ట్ అయితే మిక్సీలో పౌడర్ అయితే చేసేసాను, మీరు చూసారు కదా. సో ఇలాగా పక్క పొయ్యి మీద నేను షిఫ్ట్ చేసేసానండి. ఇలాగ మనకి పులుసు అనేవి బాగా బాయిల్ అవుతుంటూ ఉంటుంది. సో ఈలోగా ఏంటంటే మనకి పులిహోరకి కావాల్సిన పోపు అనేది ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. దాని గురించి అని చెప్పి పెనంలో కొంచెం ఎక్కువ ఆయిల్ అయితే పడుతుందండి, ఒక 7-8 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నాను. సో అందులో పల్లీలు ఒకటి యాడ్ చేసుకున్నాను, అలాగే మినప్పప్పు, అలాగే శనగపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ మీ యొక్క తినే క్వాంటిటీ బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు ఎక్కువగా పల్లీలు ఇలాంటివన్నీ ఇష్టపడితే మీ యొక్క టేస్ట్ బట్టి మీరు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఈ రోజు నేను ప్రిపేర్ చేస్తున్న పులిహోర క్వాంటిటీ ఎంతంటే 1/2 kg బియ్యానికి నేను పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. సో ఇలాగా ఆవాలు కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాను కదా, అలాగే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుంటున్నాను. సో ఇవన్నీ మనం బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సో మీకు ఇష్టమైతే ఇందులో జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనం ఇవన్నీ ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలాగా మనం ఫ్రై చేసుకుంటున్న టైంలోనే ఇందులో నేను ఒక 7-8 ఎండుమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుని అందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. సో మీకు ఈ యొక్క పోపుని నేను ఇక్కడ ఫ్రీడమ్ రిఫైండ్ ఆయిల్తోనే నేను చేస్తున్నాను. మీకు టేస్ట్ ఇంకా మంచిగా ఎన్హాన్స్ అవ్వాలి అనుకుంటే పల్లీల నూనెతో కానీ లేదంటే నువ్వుల నూనెతో కానీ ఈ యొక్క పోపుని మీరు రెడీ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీ పులిహోర యొక్క టేస్ట్. సో మీకు ఇష్టమైతే అలా కూడా చేసుకోవచ్చండి. సో ఇవన్నీ మనం పోపులు అవన్నీ బాగా ఫ్రై అవుతున్న టైంలోనే ఇందులో నేను 1 టీ స్పూన్ దాకా ఇంగువ అయితే యాడ్ చేశానండి. సో ఇలాగా మనకు పులిహోర రెసిపీస్కి ఇంగువ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. సో ఇంగువ ఎక్కువ వేసుకుంటే మనకు ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మనం ఇలా రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా. ఇలా మనకి ఈలోగా పులుసు కూడా రెడీ అయిపోయిందండి. ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్లో మనం బాగా కలిపి పెట్టుకున్నాం కదా రైస్, అందులో ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జును కూడా వేసుకుని బాగా రైస్ అంతటికి మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. సో మనం ఎక్కువగా కలిపేయకూడదండి. మరీ ఎక్కువగా కలిపేస్తే మరీ మనకి బియ్యం అన్నం పదునుగా ఉన్న అన్నం కాస్త ముక్కలుగా అయిపోతూ ఉంటుంది. సో అందుకని చెప్పి లైట్గా కలుపుకుంటూ నెమ్మదిగా చాలామంది ఏంటంటే చేతులతో కలుపుతూ ఉంటారు, కొంచెం అన్నం మెతుకు అనేది విరగకుండా ఉంటుంది కాబట్టి. బట్ ఏంటంటే వేడిగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇలా అట్ల పుల్ల సాయంతో ఇలాగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకుంటున్నానండి ఈ పులుసు మొత్తాన్ని ఇలా అన్నంలోకి. సో ఇలాగా ముందుగా మనం పులుసు అంతా ఇలాగ అన్నంలోకి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపును కూడా మనం కొంచెంగా యాడ్ చేసుకుని మరీ ఎక్కువగా మీ టేస్ట్ బట్టి మీరు కొంచెంగా యాడ్ చేసుకుంటూ పోపు అనేది మీరు ఈ యొక్క పులిహోర దాంట్లో మీరు వేసుకోవాలి. సో మేము ఏంటంటే పోపు అనేది కొంచెం ఎక్కువగానే తింటూ ఉంటాం కాబట్టి సో నేను మొత్తం తీసుకున్న పోపునంతా ఈ యొక్క మిక్స్లో అయితే వేసేస్తున్నాను. సో ఇలాగా పోపు అంతా కూడా వేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. సో ఎస్పెషల్లీ ఇలాంటి పులిహోరలు చింతపండు పులిహోరలు నేనైతే ఇలాంటి పండుగల టైంలోనే చేస్తారండి. ఎందుకంటే ఇలాంటి టైంలో ఏంటంటే కొంచెం టైం ఎక్కువ తినేస్తూ ఉంటుంది కదా ఇలా చింతపండు పులిహోర చేయాలంటే. సో అందుకని చెప్పి నేను ఎస్పెషల్లీ పండుగలుగా నేను చేస్తూ ఉంటాను. సో ఇలాగ మనం పోపు అంతా కలిపేసిన తర్వాత ఇందులో నేను ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదండి, స్పెషల్ మసాలా పౌడర్, ఆ మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక 1/2 అవర్ వరకు మనం అలా పెట్టుకున్నట్లయితే ఆ యొక్క మసాలా ఫ్లేవర్స్ అన్నీ మనకి ఆ పులిహోరలో బాగా పట్టి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ యొక్క పులిహోర టేస్ట్ కూడా మనకి కొంచెం స్పైసీనెస్ అయితే ఇస్తూ ఉంటుందండి. ఇందులో మనం ఎండుమిరపకాయలు అవన్నీ ఎక్కువే వేసాం, పచ్చిమిరపకాయలు వేసాం, మిరియాలు వేసాం, ఇవన్నీ వేసాం కదా, కొంచెం స్పైసీగానే ఉంటుంది. సో స్పైసీనెస్ ఇష్టపడలేని వాళ్ళు ఇవన్నీ కొంచెం తగ్గించుకొని సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్టు మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రస్ట్ మీ చాలా అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా కంపల్సరీ ట్రై చేసుకోండి ఒకసారి. ఈ యొక్క రెసిపీ అనేది నేను రెగ్యులర్గా అయితే నేను ఒక 3-4 టైమ్స్ అయితే చేశానండి. బట్ ఏంటంటే వీడిగా పెడితే మరి అంతగా వ్యూస్ అయితే నాకు రావటం లేదు, అందుకని చెప్పి ఇలా వ్లాగ్లో అయితే షేర్ చేస్తున్నాను.
సో చూసారు కదా, ఇలాగా ఆఫ్టర్ మొత్తం అంతా కలిపేసిన తర్వాత పులిహోర అయితే రెడీ అయిపోయింది. సో దీని తర్వాత ఏంటి అంటే మనకు ఉగాది అంటే మెయిన్గా ఉగాది పచ్చడి అయితే కంపల్సరీ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఉగాది పచ్చడి గురించి అని చెప్పి నేను ఇక్కడ మొత్తం మామిడికాయని, ఒక హోల్ మామిడికాయని మొత్తం ఇలా చెక్కు తీసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే చెక్కు తీసుకోకపోయినా ఇలా మీరు చాలా మంది ఏంటంటే చెక్కు తీసుకోకుండానే చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసేసుకుని వేసేసుకుంటూ ఉంటారు. బట్ ఏంటంటే నేనైతే చెక్కు తీసుకునే వేసుకుంటూ ఉంటానండి. ఇలాగా మామిడికాయల ముక్కలన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని ఇప్పుడు ఉగాది పచ్చడి నేను ఏ విధంగా చేసుకుంటానో నేను మీకు షేర్ చేస్తున్నాను. సో నేను మీకు ముందుగానే చెప్పినట్లు చింతపండు పులిహారకి అలాగే ఉగాది పచ్చడికి కలిపి నానబెట్టేసుకున్నాను. సో అందులో కొంచెం చింతపండు గుజ్జుని ఇక్కడ నేను ఒక బేషన్లో అయితే వేస్తున్నానండి. సో ఇలా చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇందులో నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలను కూడా యాడ్ చేస్తున్నాను. సో నేను ఏంటి అంటే మరీ లిక్విడ్గా అయితే మాకు ఇష్టం ఉండేదండి, కొంచెం థిక్గా ఉంటేనే ఇష్టం కాబట్టి మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటూ ఉంటాము. సో ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకుని నేను ఒక 2-3 డేస్ వరకు తింటాం కాబట్టి అందుకని చెప్పి నేను ఎక్కువ క్వాంటిటీలో అయితేనే షేర్ చేస్తున్నానండి. ఎక్కువ క్వాంటిటీలోనే ఈ ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. సో ఇలా మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత అలాగే కొంచెం పచ్చి కొబ్బరికాయ ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆ ముక్కలు కూడా వేసేసాను. సో నిన్న కట్ చేసిన ఇదేంటి వేపును కూడా ఇక్కడ ఇందులో మన యొక్క టేస్ట్ బట్టి మీరు వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఇందులో నేను తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా ఉప్పు కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులో కొంచెం కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో యాక్చువల్లీ ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు మొత్తం అన్నీ కలిపి ఉంటాయి కదా. సో ఎందుకో మరి ఆ ఫ్లేవర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పుడు చేసినా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసుకుంటూ ఉంటాను. సో ఇలా కారం వేసిన తర్వాత ఇందులో నేను తగినంత పంచదార కూడా యాడ్ చేశానండి. ఇందులో చూసారు కదా, ఉప్పు, తీపి, పంచదార, చేదు, పులుపు, అలాగే ఇందులో కొంతమంది ఏంటంటే ఇట్లతో ఆపేస్తారు. బట్ నేను ఏంటంటే ఇందులో ఫ్రూట్స్ కూడా వేస్తానండి, ఎస్పెషల్లీ బనానా అయితే వేస్తాను. సో ఇలా మనం బనానా వేయడం వలన ఏంటి అంటే మనం చేసుకునే ఈ ఉగాది పచ్చడి అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. సో ఇలాంటి వాటికి నేను ఒక 3 బనానాస్ అయితే నేను కంప్లీట్గా వేసేసానండి. సో ఇలా బనానాస్ కూడా వేసేసిన తర్వాత ఒక బౌల్ మీరు చూసారు కదా, ఒక బౌల్తోని నిండుగా గ్రేప్స్ కూడా వేసేసుకుని అందులో వేపిన శనగపప్పును కూడా ఇందులో యాడ్ చేసేసుకుని మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఇక్కడ మనం చేతులతో ఇలాగ నేను మిక్స్ చేసి మొత్తం అంతా స్మాష్ చేసేటట్టు ఒక థిక్ పేస్ట్ వచ్చేటట్టు బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా అయితే నేను ఉగాది పచ్చడి అయితే ఎప్పుడు చేసుకుంటూ ఉంటాను. నాకు చాలా చాలా ఎక్కువ ఇష్టం అండి. సో అందుకని చెప్పి ఎక్కువ క్వాంటిటీలో అయితే చేసుకుంటూ ఉంటాము. సో నా గురించి అనే కాదు, మా పాపకు కానీ మా హస్బెండ్కి కానీ మా అత్తయ్య గారు వాళ్ళకి అందరికీ ఉగాది పచ్చడి అంటే చాలా ఇష్టం. మా అత్తయ్య గారు వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే చేసుకుంటూ ఉంటారు క్వాంటిటీ. అలాగే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని రెగ్యులర్గా ఒక 2-3 డేస్ అయితే తింటూ ఉంటారు. సో ఉగాది పచ్చడి అంటే మనం ఉగాది రోజే చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ పచ్చడి మళ్ళీ మనం తర్వాత చేసుకోలేము కాబట్టి ఇలా ఎక్కువగానే స్టోర్ చేసేసుకుని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాను. సో చూసారు కదా, యమ్మీ యమ్మీగా ఉండే ఉగాది పచ్చడి దేవుడి ప్రసాదానికి నైవేద్యం రెడీ అయిపోయింది. సో ఇలాగా 2 ప్రసాదాలు నైవేద్యాలు రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను పూజా కార్యక్రమం అయితే స్టార్ట్ చేసేసుకుంటున్నానండి. సో పర్టికులర్గా నేను ఈ పూజా విధానం ఇలాగే చేయాలని అయితే ఏమీ చేయట్లేదు, నాకు తోచిన విధంగా నేను చేసుకుంటున్నాను. సో ప్రసాదాలు అవన్నీ పెట్టేసి ఫ్రూట్స్ అవన్నీ కూడా పెట్టేసి దీపారాధన అవన్నీ చేసేసుకుని ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, మీరు ఎలా ఉగాది సెలబ్రేషన్ చేసుకుంటున్నారు? నేనైతే ఈ విధంగా అయితే చేసుకుంటున్నానండి. నేను ఎలా చేసుకుంటున్నానో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. మీరు ఎలా చేసుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేసుకోవడం అసలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే నా పూజని ప్రశాంతంగా అయితే పూజని చక్కగా అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నాను. సో వన్స్ మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టెంకాయ కూడా కొట్టేసి ఇక్కడ దేవుడికి ఈ యొక్క నైవేద్యాలతో పాటు ఈ యొక్క టెంకాయను కూడా ఇలాగా సమర్పిస్తున్నానండి. సో ఇక్కడ పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడ నేను హారతి అయితే ఇచ్చేస్తున్నాను. సో మీరు కూడా ఒకసారి హారతి తీసేసుకోండి. సో ఇంకా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క కరోనా కేసెస్ అయితే ఎక్కువైపోతున్నాయి కదా, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంక ఇలాంటివి అనేవి అసలు ఉండకూడదు, అసలు ఎప్పటికీ ఇలాంటి రోజులు అయితే మనకు రాకూడదు అని చెప్పి చక్కగా మీరు కూడా ప్రేయర్ చేసేసుకోండి. మీ అందరికి కూడా మీరందరూ ఎప్పుడు సుఖశాంతులతో ఎప్పుడు ఉండాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరు కూడా పూజ చేసుకుంటున్నప్పుడు నా గురించి కూడా ఒకసారి
తలుచుకుని మీరు కూడా కొంచెం ప్రేయర్ చేయండి. కొంచెం అది నాకు హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలాగా దీపారాధన అవన్నీ చేసేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా హారతి ఇచ్చేసి, హారతి కూడా ఇలాగా దేవుళ్ళందరికీ అయితే ఇచ్చేస్తున్నానండి. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం హారతి అయితే తీసేసుకుని పూజను ఇక్కడితో ముగించేస్తాము. సో ఇలాగా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. వన్స్ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు నేను లంచ్లోకి ఇలాగా బంగాళదుంప కూర అలాగే పాలకూర పప్పు అనేది ప్రిపేర్ చేశానండి. సో ఇవైతే నేను ఏమి షూట్ చేయలేదు. ఇవన్నీ షూట్ చేసి మీకు వ్లాగ్ అప్లోడ్ చేయాలంటే చాలా పెద్దది అయిపోతుందని చెప్పి నేను జస్ట్ అలా క్లిప్పింగ్స్ అయితే తీసాను. సో ఈరోజు మొత్తం శారీతో కట్టుకుని మొత్తం వ్లాగ్ అంతా తీయడంతో నాకు ఎంత ఎప్పుడూ అయితే అలా చెయ్యం కదా. సో నేను మీకు షూట్ చేయాలి కాబట్టి నేను చక్కగా ఇలా శారీ అయితే కట్టేసుకుని చక్కగా ఉంటున్నాను. సో ఏంటంటే మార్నింగ్ స్నానం చేసిన దగ్గర నుంచి శారీని ఎక్కువగా వేసుకుని ఉన్నాను కదా. సో నాకేంటి అంటే చాలా చాలా టైర్డ్గా అనిపించేసింది. ఆఫ్టర్ వంట అవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ దేవుడికి సమర్పించిన నైవేద్యం కూడా ఇక్కడ నేను తీసుకుంటున్నానండి. సో ఇక్కడ మా హస్బెండ్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే అక్క వాళ్ళకి అలాగే మా మావయ్య వాళ్ళకి నైవేద్యాలు అవన్నీ చేశాను కదా. సో అవి ఇవ్వమని చెప్పి అవన్నీ కూడా ఆయనతో పంపాను. సో ఆయన ఏమో ఇవ్వడానికి అని చెప్పి వెళ్ళారనమాట. ఈలోగా నేనేమో ప్రసాదం అయితే తింటున్నానండి. ఇక్కడ నైన్గా చూసారు కదా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు అండి. సో మీరు ఉగాది పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. సో ఇప్పుడైతే టైం ఆల్మోస్ట్ 12:15 అయితే అయ్యిందండి. సో ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ పని అంతా కంప్లీట్ అయిపోయింది. సో పూజ కంప్లీట్ అయిపోయింది, అలాగే లంచ్ కూడా ప్రిపేర్ కూడా కంప్లీట్గా చేసేసాను. సో ఇప్పుడు కొంచెం టైం ఉంది కదా ఇంకా లంచ్ తినడం గురించి అని చెప్పి ఇప్పుడు నేను కొంచెంసేపు మీతో మాట్లాడదామని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో అసలు మీరు మర్చిపోద్దండి. మేమేంటి అంటే కొంచెం బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఉగాది పచ్చడి అవన్నీ ప్రిపేర్ చేసేసాను. సో మార్నింగే మనకు ఉగాది రోజు అనేటప్పటికల్లా స్పెసిఫిక్గా పర్టికులర్గా ప్రసాదం ఏది ఉండాలంటే ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటాం కదా. సో ఇన్ జనరల్గా నేను ఈరోజు ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. సేమ్ అలాగే పులిహార ఒకటి ప్రిపేర్ చేశానండి. సో ఆ పులిహార కూడా మీరు ముందుగానే చూస్తుంటారు కదా. సో ఆ పులిహార అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నేను చెప్పినట్లు. సో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్లీ కొంచెం ఇలాంటి పులిహార అనేది కొంచెం స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. సో స్పైసీనెస్ అంతగా ఇష్టపడలేని వాళ్ళు కొంచెం కొంచెం నేను చెప్పిన క్వాంటిటీలో కొంచెంగా తగ్గించుకుని మీరు చేసినట్లయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఆ రెండు ప్రసాదాలు నేను కంప్లీట్ చేసేసి దేవుడికి నైవేద్యం అయితే సమర్పించేసాను. సో అది కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను ఇంకా లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసాను. సో ఈరోజు లంచ్కి ఏంటి అంటే బంగాళదుంప కూర అలాగే పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేసి వడియాలు అవిటిని వేయించేసానండి. సో సింపుల్గా అయితే అయిపోయింది. సో ఈరోజు నాకు మార్నింగ్ నుంచి ఇంకా వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను కదా. సో మరి నైట్ డ్రెస్లు అవన్నీ వేసుకుంటే ఏం బాగుంటుంది అని చెప్పేసి ప్రసాదాలు చేస్తున్నప్పటి నుంచి ఇలా శారీ అయితే కట్టుకుని చేస్తానండి. బట్ ట్రస్ట్ మీ ఎంత కష్టంగా ఉంటుందో. అందులో శారీస్ అలవాటు లేని వాళ్ళు పర్టికులర్గా శారీస్ కట్టుకుని వ్లాగ్స్ తీయాలంటే చాలా చాలా కష్టం కదా. ఫస్ట్ అనుకున్నాను డ్రెస్ వేసేసుకుని ఆయన వ్లాగ్ షూట్ చేద్దామా అనుకున్నాను, కానీ రెగ్యులర్గా నన్ను చూస్తున్నంత మీరు డ్రెస్సుల్లోనే చూస్తున్నారు కదా. ఇంకా సరే ఇలా పండుగ పూట అయినా శారీ కట్టుకుందాం అని చెప్పేసి ఇలా శారీ అయితే కట్టుకున్నాను. సో ఈ శారీ ఏంటంటే నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్న శారీ అండి. సో ఇంకా బ్లౌజ్ కూడా పట్టక ఇంకా టైట్ అయిపోయిందని చెప్పి ఆ బ్లౌజ్ కాకుండా ఇంకా వేరేగా ఇంకా గోల్డ్ కలర్ బ్లౌజ్ అయితే వేసుకుని ఇలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకున్నాను. సో ఈ శారీ మొత్తం ఇలాగా ఇలాగా కిందన పైన టాప్ అలాగే కిందన మీదన ఇలా బార్డర్స్ అయితే ఈ విధంగా అయితే వర్క్ చేసి పెయింటింగ్ మీద వర్క్ చేసేసి అయితే ఉంటుందండి. కంప్లీట్గా హ్యాండ్ మేడే. సో ఇలాగా మనకి మొత్తం ఆల్ ఓవర్ శారీ అంతా అలాగే ఉంటుంది. పళ్ళు పాటుకు వచ్చేటప్పటికల్లా ఇలాగా మంచిగా హెవీగా వర్క్ అయితే వస్తుందండి. చూసారు కదా, కంప్లీట్గా సిల్క్ శారీయే. సో కాస్ట్ అయితే నాకు గుర్తులేదు, చాలా రోజులు అయిపోయింది కదా. సో ఈ రోజు అయితే నేను మీకు ఇంకో విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ రోజు ఏంటి అంటే నేను గోల్డ్ చైన్ ఒకటి తీసుకున్నానండి. మంగళసూత్రాలు అంటారు కదా, మంగళసూత్రం చైన్ ఒకటి తీసుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఈ రోజే వేసుకున్నాను. సో ఇదేంటి అంటే నాకు వెయిట్ అయితే 40 గ్రామ్స్ అయితే పడిందండి. జాయాల్కస్లో అయితే తీసుకున్నాను. సో చాలా రోజుల నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. సరే ఎలాగో ఉగాది వస్తుంది కదా, ఉగాది ముందు తీసుకుందాం అని చెప్పేసి తీసుకున్నానండి.
సో ఇన్ డీటెయిల్గా అయితే నేను మీకు పోస్ట్ చేస్తాను తర్వాత. సో చూసి నా యొక్క తాళి చైన్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో మీరు కూడా షేర్ చేసుకోండి, అసలు మర్చిపోవద్దు. సో దాని తర్వాత ఇలాగా లక్ష్మీదేవి లాకెట్ వేసుకుని ఒక పెండెంట్ ఒకటి పెట్టుకున్నాను. ఇదేంటంటే లలిత జ్యువెలరీలో అయితే తీసుకున్నానండి. ఇది నియర్లీ ఒక 25 grams ఎంతో ఉన్నది. బట్ ఏంటంటే కొంచెం టెంపుల్ జ్యువెలరీ ఫినిష్ అనమాట, కొంచెం ఎర్ర మెరుగు అంటారు కదా ఆ టైప్లో అయితే మెరుగు వస్తూ ఉంటుంది. సో కొంచెం మ్యాట్ ఫినిష్లా ఉంటుంది అనమాట ఇది కంప్లీట్గా. సో ఇదేమో ఇలా వేసుకున్నాను. ఈ యొక్క ఇలా మనకి ఇయర్ రింగ్స్ అలాగే మ్యాచింగ్ బ్యాంగిల్స్ కూడా పెట్టేసుకుని ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. సో రెడీ అయితే మరీ ఏం రెడీ అయిపోలేదండి, శారీ కట్టేసుకుని జస్ట్ మామూలుగా జ్యువెలరీ అనేది పెట్టేసుకున్నాను నార్మల్గానే. సో ఫేస్కి అయితే ఏమీ అప్లై చేయలేదు. సో హెయిర్ ఏంటంటే మార్నింగే లెగ్స్ ఇంకా హెడ్ బాతులు చేసేసి ఇంకా డైరెక్ట్గా ప్రసాదాలు నైవేద్యాలు అవన్నీ చేయడంలో హడావుడిగా ఉంటాం కదా. హెయిర్ కూడా చూడండి ఎంత ఇదిగా ఉన్నదో. సో హెయిర్ కూడా మరీ ఏం దుంపలేదు, జస్ట్ తీసుకుని ప్లక్కర్ పెట్టేసుకున్నాను. సో హెయిర్ ఏంటంటే మనకి ఆరడం టైం పడుతుంది కదా. సో నా హెయిర్ అయితే ఎస్పెషల్లీ ఆరడం చాలా టైం పడుతుందండి. సో అందుకని చెప్పి ఇంకా ఇలాగ ప్లక్కర్ పెట్టేసుకున్నాను. ఇంకా జడ అయితే ఏమి వేసుకోలేదు. సో ఉగాది పచ్చడి ఈరోజు మెయిన్ కదా, ఉగాది పచ్చడి కూడా నేను షేర్ చేశాను నేను ఏ విధంగా అయితే చేసుకుంటాను. సో నాకైతే ఉగాది పచ్చడి అయితే చాలా ఇష్టం. యాక్చువల్లీ మమ్మీ వాళ్ళకి ఏంటంటే ఈ ఉగాది పచ్చడి చేసుకునే ఆనవాయితీ అయితే లేదండి నా చిన్నప్పటి నుంచి. సో ఎవరైనా ఇస్తే తింటూ ఉంటాం తప్పించి ఇలా ఉగాది పచ్చడి ఇంట్లో ప్రిపేర్ చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టే ఆనవాయితీ అయితే లేదు. బట్ ఏంటంటే మా అత్తయ్య గారి వాళ్ళకి అయితే ఉంది. సో అప్పటి నుంచి నా పెళ్ళైనప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకుంటాను. సో ఎలాగో ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తాను కదా అని చెప్పి మా మావయ్య వాళ్ళకి కూడా లేదనమాట ఇలా ఉగాది పచ్చడి చేసుకునేది. సో అందుకని చెప్పి ఉగాది పచ్చడి నా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉగాది పచ్చడి అలాగే పులిహార అని చెప్పి మా మావయ్య వాళ్ళ ఇంటికి పంపాను. అలాగే అక్క వాళ్ళు కూడా ఈ ఇయర్ పండుగ చేసుకోకూడదు. యాక్చువల్లీ అక్క వాళ్ళకి ఉంది ఉగాది పచ్చడి చేసుకునేది, బట్ ఏంటంటే వాళ్ళకి ఇయర్ చేసుకోకూడదు కాబట్టి వాళ్ళకి ఏంటంటే ఎవరో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చనిపోవడంతో ఇయర్ అసలు పండుగలు చేసుకోకూడదు. సో దాని గురించి అని చెప్పి ఇంకా అక్క వాళ్ళకి కూడా ఇంకా ప్రసాదం అయితే పంపించేసాను మా హస్బెండ్తోని. సో ఇంకా మొత్తం పని అయితే కంప్లీట్ అయిపోయింది. బట్ ఈరోజు బ్లాగ్లా షూట్ చేస్తున్నాను కదా, శారీ కట్టుకుని ఫస్ట్ టైం నేను ప్రసాదాలు ఇంతసేపు వరకు ఉంది, ప్రసాదాలు ఇంట్లో పనులు పూజ అయితే ఎలాగో శారీ కట్టుకుంటాం, ఏదైనా ఫంక్షన్స్ అప్పుడు శారీ కట్టుకుంటాం, బయటకు వెళ్ళేటప్పుడు శారీ కట్టుకుంటాం. బట్ ఏంటంటే శారీ కట్టుకుని మొత్తం ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవాలి, ఏంటంటే పాపని హ్యాండిల్ చేసుకుంటూ క్యారీ చేయాలంటే శారీని చాలా కష్టంగా అనిపించింది. సో ఉగాది పచ్చడి మీరు ఎలా చేసుకుంటారు, నేను చేసుకున్నట్లే చేసుకుంటూ ఉంటారు కదా. కొంతమంది ఏంటంటే మన తెలంగాణలో కొంచెం లూజ్గా లిక్విడ్ షేప్లో ఉండేటట్టు ఉగాది పచ్చడి అయితే చేసుకుంటూ ఉంటారండి. నాకు అలా కాకుండా థిక్గా ఉండేటట్టు ఇష్టం. సో అందుకని చెప్పి బనానాస్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కలుపుతూ ఉంటాను. అలాగే చింతపండు కూడా కొంచెం థిక్గానే ఉండేటట్టు చూసుకుంటూ ఉంటాను అనమాట. సో ఏంటంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఒక 3-4 days వరకు తింటూనే ఉంటాను. మీరు కూడా ఎవరైనా ఇలా తింటూ ఉంటారా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసి క్లాస్లో మర్చిపోవద్దు. సో ఇంకా సరే ఇంకా ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి నేను మీతో మాట్లాడదామని చెప్పి వచ్చాను. సారీ ఫ్రెండ్స్ ఇంతసేపు సోది కొట్టినట్లయితే. సో ఎలాగో ఇంకా రెగ్యులర్గా ఏం మాట్లాడాం కదా అని చెప్పేసి సో పండగ పూట కొంచెం సేపు నాకు మీతో మాట్లాడాలనిపించి సో ఈరోజు మాట్లాడాను. సో ఈరోజు ఇంకొక విషయం ఉన్నదండి, ఇంకొక విశేషం ఉన్నది. సో ఈరోజు ఏంటంటే మా మమ్మీ హ్యాపీ బర్త్డే, మా మమ్మీ బర్త్డే అనమాట. సో మార్నింగే లేచి మమ్మీకి విషెస్ అయితే చెప్పేశాను. సో తను చెప్పాను కదా వర్కింగ్ అని. సో తను ఆల్రెడీ ఇంకా జాబ్కి అయితే వెళ్ళిపోయారు. సో అబ్బా బాగానే గుర్తుంది అని చెప్పేసి అంటుంది అనమాట. ఏం చేసుకుంటాం ఆల్రెడీ డ్యూటీలో ఉన్నాం కదా అని చెప్పేసి ఇంకా మమ్మీ అన్నదనమాట. ఇంక సరే ఇంకే నా లేకపోయినా విషెస్ అయితే మమ్మీకి చెప్పాలి కదా. సో అందుకని చెప్పేసి మార్నింగ్ లేచిన వెంటనే విషెస్ అయితే ఫస్ట్ విషెస్ అయితే నేనే చెప్పాను. సో ఈ రోజుకి అయితే ఇంకా మమ్మీ పుట్టినరోజు అనుకోకుండా ఉగాది మమ్మీ పుట్టినరోజు రెండు ఒకే రోజు అయితే వచ్చింది. సో ఈ రోజు ఏంటంటే కొంచెం బాగానే పర్వాలేదు, మరీ అంతగా ఏం సెలబ్రేట్ చేసుకోలేదు కానీ బాగానే సెలబ్రేట్ చేసుకున్నాను. సో నా తాళి డిజైన్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, మీకు నచ్చిందా లేదో కూడా చెప్పండి.
సో ఇక్కడతో అయితే నేను వీడియో అయితే ఆఫ్ చేసేస్తున్నాను, బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో అలా కొంతసేపు నీతో మాట్లాడడానికి అని చెప్పి వచ్చాను కదా. సో దాని తర్వాత ఇంకా డైరెక్ట్ లంచ్లోకి అయితే వచ్చాను. ఈరోజు నా లంచ్ ప్లేట్ అయితే చూపిస్తున్నానండి. వైట్ రైస్, పులిహార, పాలకూర పప్పు, కొంచెం బంగాళదుంప కూర, అలా కొంచెం క్రంచీగా ఉండడం గురించి అని చెప్పి కొంచెం బూందీ అయితే వేసుకున్నాను. సో వడియాలు అయితే ప్రిపేర్ చేశాను, కానీ ఆ వడియాలు ఏంటంటే మా పాప మా హస్బెండ్ తినేసేటప్పటికల్లా ఇంక నాకైతే లేవు. సో నాకేంటంటే క్రంచీనెస్ లేకపోతే అసలు నేను ఏదో భోజనం తినలేనట్టే అనిపిస్తూ ఉంటుంది. సో అందు గురించి అని చెప్పి నేను బూందీ కూడా కొంచెం అయితే పెట్టుకున్నాను. సో భోజనం అయిపోయిన తర్వాత నేను వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదండి. సో ఆఫ్టర్ మొత్తం అంతా ఇంకా భోజనం అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెంసేపు పడుకుని లేచిన తర్వాత ఇంకా సాయంత్రం ఇంకా మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ మొహం అవన్నీ క్లీన్ చేసేసుకుని కాళ్ళు చేతులు అవన్నీ శుభ్రం చేసుకుని ఇక్కడ సాయంత్రం దీపారాధన అయితే ఇక్కడ చేసేస్తున్నానండి. సో చూస్తున్నారు కదా మీరు, ఈ విధంగానే మీరు కూడా ఇదే విధంగా ఈవినింగ్ దీపారాధన కూడా చేసుకుంటారా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఇలాగా మనం దీపారాధన ఎప్పుడు పూజలు ఎప్పుడు మార్నింగ్ పూజ చేసుకున్నా ఈవినింగ్ దీపారాధన అనేది కంపల్సరీ చేసుకోవాలండి. సో నేను ఏంటంటే రెగ్యులర్గా అయితే ఈవినింగ్ దీపారాధన మార్నింగ్ దీపారాధన అయితే ఏం చేయను, కానీ సోమవారాలు శుక్రవారాలు ఇలాంటి టైంల్లో అయితే దీపారాధన అయితే చేస్తూ ఉంటాను. సో పండుగల టైంల్లో అయితే ఇలాగా మార్నింగ్ అలాగే ఈవినింగ్ దీపారాధన అయితే కంపల్సరీ చేస్తూ ఉంటానండి. సో ఇలాగా మా యొక్క ఉగాది రోజు మేము ఈ విధంగా సెలబ్రేట్ అయితే మేము చేసుకున్నామండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయండి. ఆ 3 ఆప్షన్స్లో ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం వలన నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్ని మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో దట్ మీరు నా వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. సో ఇక్కడతో నా పూజ అనేది మొత్తం ఈరోజు అంతా కంప్లీట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి మళ్ళీ ఇంకోసారి సాయంత్రం హారతిని ఒకసారి తీసుకోండి. సో ఇలాగా హారతి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఈరోజు కొన్ని ఫొటోస్ అవన్నీ మీకు లాస్ట్లో అయితే యాడ్ చేస్తాను. సో ఇంతటితో అయితే ఈ వ్లాగ్ అయితే యాడ్ చేసేస్తున్నానండి. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్. బాయ్.